అమ్మా ఏం కావాలండి? అది ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. అది ఒక 2000 కావాలమ్మా. ఓ, అడుక్కోవడంలో కూడా నువ్వు రిచ్ అనుకుంటా, అందుకోసమే 2000 అడుగుతున్నా. అది కాదమ్మా. మరి ఏది కాదు? అమ్మా నేను అడుక్కునేవాడిని కాదమ్మా. మరి ఇంకెవరు? మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశాము. అక్కడ 2500 బిల్ అయింది. నా దగ్గర 500 ఉన్నాయమ్మా. అందుకే 2000 మీకు సాయం అడుగుతున్నాను, ప్లీజ్ అమ్మా. అబ్బా, ఇలాంటి కారణాలు చాలా విన్నానులే గాని వెళ్ళు. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానమ్మా, ప్లీజ్ అమ్మా. సర్లే గాని ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళనే నమ్మలేకపోతున్నాం, మీలాంటి వాళ్ళని ఏం నమ్ముతాం? వెళ్ళవయ్యా. మీరిచ్చే డబ్బులతో మీ షాప్ లో ఏదో ఒక పని చేస్తానమ్మా. నాకే ఇక్కడ ఏం పని లేక ఈగలు తోలుకుంటున్నాను, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు? వెళ్ళవయ్యా. మా ప్లీజ్ అమ్మా. చెప్పేది వింటావా? వెళ్తావా వెళ్ళవా? మెడబెట్టుకుని గంటాలా? అక్క దా ఆడుకుందాం పద. అనన్య ఏది? అనన్య వెళ్ళింది. నువ్వేంటయ్యా మా పాపని తీసుకొని వస్తున్నావు? అది పాప దారి తప్పిపోయి ఏడుస్తూ ఉంటే మీ దగ్గరికే తీసుకొస్తున్నానండి. ఇగండి మేడం. ఇందులో ఏమున్నాయో తెలుసా? తెలుసు మేడం, అందులో డబ్బులు ఉన్నాయి. మరి డబ్బులున్నాయని తెలిసినప్పుడు నీకు అవసరం ఉందన్నావు కదా, ఎందుకు తీసుకోలేదు? అలా తీసుకోనండి, నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు మేడం. సరే అయితే నువ్వు నమ్మకమైన వ్యక్తివని నాకు అర్థమైంది, కానీ ఈ డబ్బులు తీసుకో, రేపటి నుంచి వచ్చి నా షాప్ లో పని చెయ్యి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే దమ్మా.